హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను కర్ణాటక స్టైల్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం ఏమేం కావాలో చూసేద్దాము. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత మెంతాకు ఒక గుప్పెడంతా, మనం గుప్పెడు పట్టుకుంటే నిండుకు ఎంత వస్తే అంత వేసుకోవాలి. కొత్తిమీర సగం గుప్పెడు, తర్వాత సగం గుప్పెడు పుదీనా తీసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఏలాచి, లవంగ, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అవి తీసుకున్నా. అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ అర కేజీ చికెన్ క్వాంటిటీ అండి ఇది. చికెన్ని ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దాము. ముందుగా చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అర టీ స్పూన్ పసుపు, కొంచెమంత కారం, అర టీ స్పూన్ ధనియా పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, 10 రూపీస్ది, అదంతా వేసుకున్నానండి నేను హాఫ్ కేజీలోకి. చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి కర్రీ కావాలంటే చికెన్ కర్రీ చేసుకోవచ్చు, లేదంటే షేర్వాతో బాగుంటుంది. అవేమీ లేకున్నా పెరుగు పచ్చడితో కూడా బాగుంటుంది. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తగినంత సాల్టు దాంట్లోకి మాత్రమే కొంచెం వేసాను. అలా కొంచెం వేసి అవంతా బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి మనం పక్కన పెట్టుకున్నాం కదా మెంతుకూర, అవన్నీ ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతుకూర, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ అంతా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొబ్బరి వేస్తాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఒక 1 ఇంచ్ అంతా ఎండు కొబ్బరి వేసుకొని ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. మరి ఒక ప్యాన్ పెట్టి అందులోకే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2 చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఆయిల్లోకి వేసుకొని. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇవి వేయించిన దాంట్లో సగం వరకు జార్లోకి వేసుకుందాము. తర్వాత పక్కన ఆరబెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, మెంతికూర, అవి దాంట్లోకి సగం వరకు ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసినవి సగం అట్లే పెట్టుకోవాలి రైస్లోకి. ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత నేను 2.5 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. అప్పటికప్పుడే కడిగి పెట్టుకోవాలి, నాననివ్వకూడదు. మనం ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడే బియ్యం కడిగి పెట్టుకోవాలి. 2.5 గ్లాస్ బియ్యం నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని, మనకు ఆ క్వాంటిటీ సరిపోయేంత గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, మీతో జీడిపప్పు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. కొంచెం
పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము ఫ్లేవర్ కోసము. మనం ఆల్రెడీ మసాలాలో వేసుకున్నాం కదా, అయినా కూడా ఇందులో కూడా వేయాలి, బాగుంటుంది. వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ జాజి పువ్వు, జాపత్రి అంటారు కదా, అవి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు ఇందులో కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, అదంతా ఆ మిశ్రమం అంతా దీంట్లోకి వేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, మీడియం మంటలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే కొంచెం ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము. ఇవన్నీ మనం చికెన్లో కూడా వేసాం కదా, నానబెట్టుకున్న చికెన్లోకి, అందుకే అందులోకి సగం మసాలా వేసుకోవాలి, ఇందులోకి సగం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఎవరెస్ట్ది, నేను ఎవరెస్ట్ మసాలా వేసుకున్నా. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా కూడా ఒక 2 స్పూన్లంతా యాడ్ చేసుకోండి. ఇలా బిర్యానీ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఇవంతా మసాలా అంతా బాగా నూనె పైకి వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలి, అడుగంటనివ్వకుండా. ఇలా బాగా కలర్ చేంజ్ అయింది చూసారా, అలా బాగా వేపుకుంటే పచ్చివాసన ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ను కూడా ఇందులోకే వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ఈ మసాలాలోనే 80% వరకు ఉడికిపోవాలండి, అంతవరకు ఈ మసాలాలోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి మనం చికెన్ని ఉడికించుకుందాము ఈ మసాలాలోనే. చూసారు కదా, చికెన్ ఇలా 80% ఉడికే వరకు మనము ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్లో చేసుకునేలాగుంటే ఒక 2 విజిల్స్ పెట్టేసి తర్వాత మనం రైస్ యాడ్ చేసుకొని ఒక విజిల్ వదిలేస్తే రెడీ అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒక్కో గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున, నేను 2.5 గ్లాసు బియ్యం వేశాను కదా, అందుకని నేను 5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటరు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ మెజర్మెంట్తో మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోలేదు అనుకుంటే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇలా ఎసరంతా తెరలేటప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసి ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇందులోకి బియ్యం నానాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు కడిగైనా మనము వేసేసుకోవచ్చు. లేదంటే మనం ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడే బియ్యం కడిగి పెట్టుకున్నా పర్లేదు, ఎక్కువసేపు నానే అవసరం కూడా ఉండదు ఈ బిర్యానీకి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక 15 మినిట్స్ దాకా అలాగే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చూసుకుందాము.
చూసారు కదా, ఇలా 90% ఉడికిపోయి ఉంటుంది కరెక్ట్గా 15 మినిట్స్కి. ఇప్పుడు మనం దాని ఫ్లేవర్ కోసం పైనుంచి కొంచెం అంచులెమ్మడి నెయ్యి వేసుకుందాము. ఇలా పైనుంచి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, బిర్యానీకి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా పైనుంచి కింద వరకు అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మరొకసారి ప్లేట్ పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ వదిలేయండి. సిమ్లో పెట్టి వదిలేయండి. త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ కర్ణాటక స్టైల్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఏ కూరలు లేకుండా బాగుంటుంది. కబాబ్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను కబాబ్ కూడా వేయాలనుకున్నాను, నేను బయటికి వెళ్ళే పని ఉండి నేను కబాబ్ వేయలేకపోయాను. కబాబ్ అయితే ఏ కూరలో అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఎప్పుడు మసాలా బిర్యానీ కాకుండా ఇలా చేసుకుంటే ఆకుకూర తిన్న టేస్ట్, ఆకుకూర తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఇది బిర్యానీ, వెరైటీగా ఉంటుంది. అంతే, మేము పెరుగు పచ్చడితో సర్వ్ చేసేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అంతేనండి ఈ వీడియో ఇవాల్టికి.